హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మ్యాథ్స్ బేసిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి వినండి. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ అన్నమాట. నెంబర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సంఖ్యలు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి వివరిస్తాను. దయచేసి నా ఛానల్ ఇప్పటివరకు చూడడం వల్ల అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డిఫరెన్స్ బిట్వీన్ డిజిట్స్ అండ్ నెంబర్స్. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది డిజిట్స్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి. సో డిజిట్స్ అంటే తెలుసుకుందాం ఇప్పుడు. డిజిట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కానీ కొంతమందికి డిజిట్స్ ఏంటి, నెంబర్స్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఏం తేడా కాదు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని డిజిట్స్ అని చెప్తాం అన్నమాట. ఈ డిజిట్స్ యూజ్ చేసే మనం నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. వితౌట్ యూజింగ్ డిజిట్స్ నాట్ రైట్ ఎనీ నెంబర్. వై? బికాస్ నెంబర్స్ అనేవి డిజిట్స్ సహాయంతోనే మనము నెంబర్స్ ఫామ్ చేయగలము. ఎందుకంటే ఇందులో ఉన్న డిజిట్స్ యూజ్ చేస్తే నెంబర్స్ రాస్తాం. అది 1 అవని, తర్వాత 2 lakhs అవని, 3 lakhs అవని, 5 lakhs అని, ఏ నెంబర్ అయినా సరే డిజిట్స్తో ఫామ్ అవుతుంది అన్నమాట. సో నెంబర్స్ విల్ స్టార్ట్ 11, 12, 13, 14, 15, 16 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ డిజిట్స్ని యూజ్ చేసే మనం నెంబర్ ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 11 అనేది ఉంది. 11 ఎక్కడి నుంచి వచ్చింది? కేమ్ ఫ్రమ్ డిజిట్స్ అనమాట. 12 అనేది ఉంది, కేమ్ ఫ్రమ్ డిజిట్స్. సో ఈ విధంగా డిజిట్స్కి నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో మీకు తెలిసి ఉంటుంది డిజిట్స్లో, నెంబర్స్లో కూడా రకాలు ఉన్నాయి. అదే ఫస్ట్ 1 digit, 2 digit, 3 digit, 4 digit, ఇంకా 5 digit ఉన్నాయి, 6 ఉన్నాయి. 1 digit ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసు కదా. 0, 1, 2, 9 వరకు. ఇది